హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రానైట్ ఆటోమొబైల్స్. నేను మీ అనిల్. ఈరోజు మనం మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే వెహికల్ వచ్చి MG ZS CV. ఈ వెహికల్ కోసం ఏంటంటే మనం ఛానల్ పర్పస్లో ఈ వెహికల్ తీసుకున్నాం. సో ఇది మన ఓన్ వెహికల్. దీని రివ్యూ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ దాంతోపాటు ఇక్కడ నుంచి మనం ఈ వెహికల్లో డ్రైవ్ చేస్తాం. ఆ డ్రైవ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు పెడతాం. సో ఫర్దర్గా కూడా మీకు ఈవీ కోసం ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు కిందనైతే మాకు కామెంట్లో అయితే మీరు మెన్షన్ చేయండి. సో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం. జనరల్గా ఇప్పుడు మనం ఈవీ వెహికల్లో లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలంటే అందరికీ ఒక డౌట్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి మనం తిరుపతి వెళ్ళాలన్నా, లేకపోతే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా, సో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలన్నా, మధ్యలో ఎక్కడైతే ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయో లేకపోతే ఉన్నాయా లేవా, ఏ ప్లేసెస్లో ఆగాలి, ఇలాంటి డౌట్స్ అయితే చాలామందికి అయితే వస్తాయి. సో అలాంటి డౌట్స్ ఎవరికి వచ్చినా అండ్ మీరు ఏదైనా లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తుంటే ఆ లాంగ్ డ్రైవ్ మధ్యలో మీకు ఎక్కడ ఈవీ స్టేషన్స్ కావాలన్నా మీరు డిస్క్రిప్షన్లో అయితే మేము లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మీరు మెసేజ్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. హెడ్లైట్స్ చూసుకుంటే మనకి ఇక్కడైతే LED ప్రొవైడ్ చేశారండి. అండ్ పైన కూడా మనకు ఒక సిల్వర్ లైనింగ్ వచ్చింది. అది చాలా మంచి లుక్ అయితే తీసుకొచ్చింది. మనం చూడొచ్చు ఇక్కడైతే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ గ్రిల్ వచ్చేసరికి తెలుసు కదా మీకు, గ్రిల్ అనేది క్లోజ్డ్ ఉంటుంది. దీనికి ఈవీ వెహికల్ కనుక ఎయిర్ ఇంటేక్ అనేది అవసరం లేదు. ఇది వచ్చి ఛార్జింగ్ పాయింట్. MG లోగో వచ్చి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మోరీస్ గరాజెస్ అన్నది. ఈ బ్యాడ్జింగ్ అనేది మనం యాక్సెసరీస్లో మనం ప్లేస్ చేసాం. సో అది కంపెనీలో మాత్రం దొరుకుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 2000 రూపీస్ అవుతుందండి. ఇది మనకి MG యాక్సెసరీస్లో దొరుకుతుంది. సో మనం అక్కడ వేయించుకోవచ్చు. అండ్ MG బ్యాడ్జింగ్ మీరు చూడొచ్చు. అండ్ బంపర్ కూడా చాలా బాగుంది. ఇది వేరియంట్ వచ్చేసరికి దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయండి. సో బేసిక్, మిడ్ అండ్ టాప్ లైన్ అనేది. సో ఈ మూడింటికి వేరియేషన్ అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీకు బేసిక్లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయండి. ఓన్లీ 360 కెమెరా ఒకటి రాదు, లెదర్ సీట్స్ అండ్ అడాస్, మీకు పెనారోమిక్ సన్ రూఫ్, ఇది మాత్రం మిస్ అవుతాయి. మిడ్ వేరియంట్కి టాప్ వేరియంట్కి మీకు వేరియేషన్స్ ఏంటంటే ఓన్లీ అడాస్ అండి. రిమైనింగ్ అన్నీ సేమ్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఛార్జింగ్ పాయింట్ మనం ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చి లెవెల్ ఇండికేటర్. సో బ్యాటరీ అనేది మనకి ఛార్జ్ అవుతుంటే ఇక్కడ ఇండికేషన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ 2 ఛార్జెస్ అనేది ఉంటుంది. ఒకటి DC ఫాస్ట్ ఛార్జింగ్, ఒకటి నార్మల్ ఛార్జింగ్. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనం ముందుగా టైర్ కోసం మాట్లాడుకుంటే 215/55 R17 అండి. సో మ్యాసివ్ టైర్ అని మనం చెప్పొచ్చు. దీనికి అలాయ్ వీల్స్ వస్తాయి. కాకపోతే మనకి ఏరోడైనమిక్ షేప్స్ కోసం అని చెప్పి పైన ఈ గ్రిల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కూడా అలాయ్ వీల్ లాగే ఉంటుంది. అండ్ లుక్ అయితే చాలా బాగుంది. ఇన్ జనరల్గా చాలామందికి తెలియదు అది వీల్ క్యాప్ అనేసి అని. ఈ వేరియంట్లో వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్స్ వస్తాయండి. బట్ ఫోల్డ్ ORVMs కాదు ఇవి. అండ్ హ్యాండిల్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ బాడీ కలర్తో పాటు పైన క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. లుక్ అయితే చాలా బాగుంది. అండ్ రిక్వెస్ట్ సెన్సర్ అన్నది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ సిల్వర్ లైనింగ్ ఇది కూడా డైరెక్ట్గా కంపెనీ ప్రొవైడ్ చేసిందే. ఇది అప్ టు క్వార్టర్ ప్యానల్ దాకా ఉంది. ఇది కూడా లుక్ అయితే చాలా బాగుంది మనకి. అండ్ రూఫ్ మౌంటెడ్ రైల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇది కూడా డీసెంట్గా అయితే ఉన్నాయి. చూడొచ్చు మీరు, ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ వెహికల్ బిల్డ్ క్వాలిటీ కోసం మనం మాట్లాడుకుంటే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ మేము ఇప్పుడు వెహికల్ తీసుకున్న తర్వాత డ్రైవ్ చేసిన తర్వాత డ్రైవ్ రేంజ్ ఏదైతే ఉందో రేంజ్ అయితే చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. సో వాళ్ళు 450 రేంజ్ అయితే ఇచ్చారు. మనం సిటీలో డ్రైవ్ చేసినా ఆల్మోస్ట్ మనకు 420 వరకు అయితే వస్తుంది అనమాట. అంటే మాకైతే అట్లా చూపిస్తుంది. బట్ ఎకానమీలో డ్రైవ్ చేస్తే, స్పోర్ట్ మోడ్లో పెడితే ఇంకొంచెం రేంజ్ అయితే మనకి తగ్గుతుంది. బట్ ఎకానమీ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మనకి సిటీ డ్రైవ్స్ అనమాట. ఇప్పుడు రేర్ ప్రొఫైల్ అయితే చూద్దాం. సో రేర్ ప్రొఫైల్లో మనం చూసుకుంటే స్పాయిలర్ అనేది ఇక్కడ మనకి బాడీ కలర్తో వచ్చింది. బట్ ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్తో సైడ్ని మనకి క్యాప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది ఇది. అండ్ రియర్ గ్లాస్ మనం చూసుకుంటే డీఫోగర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. డీఫోగర్స్తో పాటు మనకి రేర్ వైపర్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది చాలా బాగుంది ఇది. అండ్ ఇది వచ్చి MG లోగో ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ లోగో వచ్చి అన్లాక్ కూడా ఇది బాగుంటుంది ఇది. సో బూట్ మనం ఓపెన్ చేసి ఇప్పుడు చూద్దాం. సో ఇది వచ్చి ఛార్జర్ కిట్. కొత్త వెహికల్ కాబట్టి మనం ఇంకా ఛార్జర్ అనేది ఫిట్ చేయలేదు. అండ్ మనకి బూట్ స్పేస్ వచ్చి ఆల్మోస్ట్ 350 లీటర్స్ అయితే ఉంటుంది. పర్వాలేదు, మనకి డీసెంట్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. సో మనకి ఆల్మోస్ట్ ఒక 3 సూట్ కేసెస్ వరకు ప్లేస్ చేయొచ్చు. అండ్ కిందన కూడా మనకి అలాయ్ వీల్ అనేది ప్రొవైడ్ చేశారు. స్పేర్ వీల్ కూడా కింద చూడొచ్చు మీరు.
కంజెస్టెడ్గా అయితే ఏం లేదు, ఎందుకంటే దీని బ్యాటరీ బ్యాక్ అంతా కింద ఇస్తారు బాడీ కింద, సో దట్ బూట్ స్పేస్కి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇది వచ్చి మనకి మెయిన్ ఛార్జర్, అండ్ ఈ పాకెట్లో వచ్చి మనకి ఈ 16 amp ఛార్జర్ అనేది ఎమర్జెన్సీ పర్పస్ అనమాట. సో ఇది హౌస్ హోల్డ్ పవర్ యూనిట్. సో మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినా సరే ఎమర్జెన్సీ పర్పస్లో ఇది యూజ్ చేయొచ్చు. ఇదైతే నాకు తెలిసి 24 hours పడుతుంది ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. బట్ ఎమర్జెన్సీ పర్పస్లో మనం ఎక్కడైనా సరే ఆగి, లేకపోతే మన ఇంటి దగ్గర అయినా సరే ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళినా అప్పుడు కూడా మనం ప్లేస్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఆ పర్పస్లో ఈ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ ఛార్జర్తో మనకి 12 hours 85% అనేది అయిపోతుంది. రిమైనింగ్ మాత్రం కొంచెం టైం పడుతుంది, బట్ వాళ్ళైతే మనకి 24 hours దగ్గర అని చెప్పారు. సో ZSEV బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. ఈ వెహికల్ చూసుకుంటే యాస్ట్రక్ కూడా సేమ్ బ్యాక్ లుక్ అయితే ఉంటుంది, అండ్ ఇది చాలా చాలా బాగుంటుంది. ఇదివరకు మేము చెప్పాం మా రివ్యూస్లో. సో లైట్స్ అనేది ఆన్ చేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అండ్ బంపర్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ, అండ్ పియానో బ్లాక్తో ఇచ్చారు, అండ్ ఇక్కడ సిల్వర్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. లుక్ అయితే చాలా చాలా బాగుంది ఇది. సో ఈ కార్ ఏంటంటే మనకి బేసిక్ వేరియంట్ ఇది. బేసిక్ వేరియంట్లో కూడా మనకి రేర్ సెన్సార్స్ అండ్ కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. సో బంపర్లో మనం చూసుకుంటే ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ ఏదైతే ఇచ్చారో ఇది లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట బంపర్లో. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చి ఇంటీరియర్ చూద్దాం. సో ఇక్కడ లాక్ అన్లాక్ చూడొచ్చు మీరు. లాక్ అన్లాక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది ఇది. ఇక్కడ చూసుకుంటే మిర్రర్స్ బటన్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఇది రెగ్యులర్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మన డోర్లో మాత్రం ఇక్కడ కార్బన్ ఫైబర్లో ఇక్కడ లెదర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మంచి లుక్ అయితే ఉంది, అండ్ రెడ్ కలర్ స్టిచ్చింగ్తో చాలా బాగా కనిపించింది. అండ్ బాటిల్ హోల్డర్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది 4 speakers 2 tweeterతో వస్తుందండి, చాలా డీసెంట్గా అయితే ఉంది. అండ్ చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా చాలా బాగా వినిపిస్తున్నాయి ఈ సౌండ్లో అయితే. మిర్రర్స్ విషయానికి వస్తే మనకి డ్రైవర్ సైడ్ ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్, రిమైనింగ్ అన్నిటికీ కూడా ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది, కానీ మాన్యువల్గా అప్ అనేది చేసుకోవాలి. సో ఏసీ వెంట్ మనం చూసుకోవచ్చు, ఇక్కడ చాలా బాగుంది ఏసీ వెంట్. అండ్ ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్తో ఇచ్చారు. అండ్ దీంట్లో మనకి యాక్చువల్గా ఇది డెడికేటెడ్గా ఏంటంటే కొన్ని వెహికల్స్లో మాత్రం ఇలా వస్తుంది, మెర్సిడెస్ వాటిల్లో. అండ్ దీంట్లో ఇలా ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. అండ్ డాష్ బోర్డ్ చూడొచ్చు, ఇది డ్యూయల్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. పైన ఇచ్చేది కూడా ఇది హార్డ్ ప్లాస్టిక్ కాదు, ఇది లెదర్ ఇది. సో కింద కూడా మనకి లెదర్ ఫినిష్ ఇచ్చారు. అండ్ ఇది కార్బన్ ఫైబర్తో స్టిచ్చింగ్ వచ్చేసరికి లుక్ అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది మనకి. అండ్ మనకి రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇది వైపర్ కంట్రోల్ ఇది. సో ఇది వచ్చి ఫ్రంట్ వైపర్, ఇది వచ్చి రేర్ వైపర్ అనమాట ఇది. సో స్టీరింగ్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా లెదర్ వర్క్తో అయితే వచ్చిందండి. స్టీరింగ్ చాలా బాగుంది. అండ్ MG బ్యాడ్జింగ్ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చి క్రోమ్ రింగ్ వచ్చింది, ఇది కూడా చాలా బాగుంది. మొత్తం బ్యూటీ అయితే ఈ స్టీరింగ్లో ఈ కింద మీరు చూడొచ్చు, ఇది పియానో బ్లాక్ ఫినిష్తో వచ్చి ఇక్కడ సిల్వర్ రింగ్ అయితే వచ్చింది. సో ఇది వచ్చి కంప్లీట్ ప్రీమియం లుక్ అయితే తీసుకొచ్చింది. అండ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనం చూడొచ్చు, ఇది వచ్చి మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఇవి. అండ్ MG ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మీకు గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటాయి, అది కూడా నేను చూపిస్తాను. అండ్ ఈ బటన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి ఇది వన్ టచ్ MG కనెక్ట్ అనమాట. సో ఈ బటన్ ఎక్కడైనా మనకి బ్రేక్ డౌన్ అయినా లేకపోతే రోడ్ సైడ్ అసిస్టెన్స్ మనకు కావాలనుకునేటప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మనకి MG ఇండియా కనెక్ట్ అవుతుంది అనమాట. సో దట్ వాళ్ళు మనకి ఇమీడియట్గా కాల్ బ్యాక్ అనేది అరేంజ్ చేస్తారు మన దగ్గర ఉన్న టీం అనేది మనకి వీళ్ళని త్వరగా అనేది మన దగ్గరికి చేరుకుంటారు. సో దట్ ఈ బటన్ అనేది దానికి ప్రొవైడ్ చేశారు, ఇది చాలా మంచి ఫ్యూచర్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇది కాల్కి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇది. అండ్ ఇది వచ్చి ఎస్ఆర్సి అంటే మోడ్ బటన్ ఇది. అండ్ ఇది వచ్చి వాల్యూమ్ కంట్రోల్ ఇది పైకి కిందకి. ఇది వచ్చి మ్యూట్ బటన్ సెంటర్లో. ఈ సైడ్ ఇది ఉన్నది ఏంటంటే ట్రాక్ సీకర్ అంటారు అనమాట దీన్ని, అంటే ట్రాక్స్ అనేది ఇమీడియట్గా చేంజ్ చేసుకోవడానికి. సో MGలో ఒక మంచి విషయం ఏంటంటే మనకి 3 years పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది ఫ్రీ అనమాట. రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇన్ జనరల్గా పెట్రోల్ వెహికల్కి డీజిల్ వెహికల్కి అంత ఉపయోగపడదు, ఎందుకంటే మ్యాక్సిమం. బట్ ఈవీ వెహికల్స్లో ఏంటంటే ఛార్జెస్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ 3 years వరకు వాళ్ళైతే మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఛార్జ్ చేసి వెళ్తారు. అంటే ఛార్జ్ చేసి అంటే మన వెహికల్ని టో చేసుకుని దగ్గర ఉన్న ఛార్జింగ్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ ఛార్జ్ చేసి మనకి ఇస్తారు. బట్ ఢిల్లీలో ఏంటంటే మొబైల్ ఛార్జింగ్ అనేది వచ్చింది. సో దట్ ఎక్కడైనా మనకి వెహికల్ ఆగిపోతే సో వాళ్ళే మన వెహికల్ దగ్గరికి వచ్చి మన వెహికల్ ఛార్జ్ చేసి అక్కడ నుంచి మనకి పంపిస్తారు, అది చాలా బాగుంది. అండ్ ఫ్యూచర్లో అది మనకి అంటే హైదరాబాద్ కొన్ని సిటీస్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ ఈ లివర్ అయితే మీరు చూసుకోవచ్చు, ఇదైతే మనకి హెడ్లైట్స్ కోసం అనమాట. దీంట్లో ఆటోమేటిక్ హెడ్లైట్స్ వచ్చాయి బేసిక్ వేరియంట్లో కూడా. సో ఇది వచ్చి మనకి సిగ్నల్ ఇండికేటర్ పైకి కిందకి. ఈ లివర్ ఏదైతే ఉందో కిందన ఇది క్రూజ్ కంట్రోల్ అనమాట. సో దీంట్లో అడ్వాన్స్డ్ క్రూజ్ కంట్రోల్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే ఇది డిజైన్ చేశారు. సిల్వర్ కలర్ వచ్చి పైన క్రోమ్ రింగ్ అయితే వచ్చింది, చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఈ లుక్ మొత్తం ఎలివేట్ అవ్వడానికి ఇక్కడ మనకి చూడొచ్చు
ఇది వచ్చి మనకి కార్బన్ ఫైబర్లో ఈ లెదర్ ఫినిష్ అయితే ఇచ్చారు రెడ్ కలర్ స్టిచ్చింగ్తో, చాలా చాలా బాగుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి 3 వేరియంట్స్లో బేసిక్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు డాష్ బోర్డ్ ఇంటిగ్రేషన్ అనేది అంతా సేమ్ ఉంటుంది అనమాట. అంటే దీంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు, ఆల్మోస్ట్ అంతా సేమ్, ఆల్మోస్ట్ కదా 100% మొత్తం సేమ్. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసరికి మనకి ఇది 10 ఇంచ్తో వస్తుంది. సో ఇది కూడా మనకి కంట్రోల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి, చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో మోర్ దెన్ 60 సెట్టింగ్స్ ఎంజీకి సంబంధించినవి అయితే ఉంటాయి. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి సంబంధించి డెడికేటెడ్గా ఒక వీడియో అయితే మేము చేద్దాం అనుకుంటున్నాం. సో కంప్లీట్ ఫీచర్స్ అయితే దీంట్లో ఏమున్నాయి చెప్పడం కోసం. ఎవరికైనా సరే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఫీచర్స్ కోసం మీకు కావాలన్నా సరే మాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా దీనికోసం డెడికేటెడ్ వీడియో అయితే ఒకటి చేస్తాం. అండ్ కింద కంట్రోల్స్ కూడా మనం చూడొచ్చు, చాలా బాగా ఇచ్చారు ఇవి. ఇది టెంపరేచర్ బటన్, ఇది వచ్చి ఫ్యాన్ బటన్ ఇది. అండ్ ఈ రెండు వచ్చి డీఫాగర్స్. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ, ఎప్పుడైనా సరే మీకు ఈ స్క్వేర్ షేప్ ఉందంటే అది రేర్ డీఫోగర్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఏదైనా ఆర్క్ షేప్లో ఉందంటే అది ఫ్రంట్ డీఫోగర్. సో అక్కడ ఇవ్వరు, బట్ నేను చెప్తున్నాను కదా, ఇది వచ్చి మనకి రేర్ డీఫోగర్, ఇది వచ్చి ఫ్రంట్ డీఫోగర్ ఇది. అండ్ ఇది వచ్చి ఏసీ ఆన్ ఆఫ్ది ఇది వచ్చి వాల్యూమ్ కంట్రోల్స్ ఇది. అండ్ ఇది వచ్చి హోమ్ బటన్. సో కింద ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ వచ్చి యూఎస్బీ ఇచ్చారండి. ఇది ఆండ్రాయిడ్ ఆటోకి, యాపిల్ కార్ప్లేకి యూఎస్బీ ఇది. అండ్ ఇది వచ్చి యూఎస్బీ సి కేబుల్ ఇచ్చారు. ఇదేంటంటే మనకి మ్యూజిక్ కానీ వీడియోస్ కానీ పెట్టుకోవడానికి ఇది, బట్ వీడియోస్ అయితే రన్నింగ్లో ప్లే అవ్వవు. అండ్ ఇది వచ్చి మనకి ఛార్జర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ వెహికల్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ అనేది రాదు, టాప్ ఎండ్లో వస్తుంది అండ్ మిడ్ వేరియంట్లో కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఈ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా సేమ్ ఉంటుంది. సో బేసిక్ నుంచి టాప్ ఎండ్ వేరియంట్ వరకు. ఇది వచ్చి మనకి మోడ్ బటన్ ఇది. సో డ్రైవ్ మోడ్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి, ఎకానమీ ఇక్కడ మనం చేంజ్ చేస్తే నార్మల్ మోడ్ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది అండ్ స్పోర్ట్ మోడ్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి రేంజ్ అనేది డిఫరెంట్ అవుతుంటుంది. సో కెర్స్ అంటే ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ రీసోర్స్ సిస్టమ్ ఇది. సో ఇది ఏంటంటే దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 1, 2, 3 అనేది. అది మనకి ఇక్కడ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కనిపిస్తుంది కిందన. సో ఈ 3rd లెవెల్లో పెట్టుకొని మనం సిటీలో డ్రైవ్ చేస్తే మనం బ్రేక్స్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఎనర్జీ అనేది రీసోర్స్ అవుతుంది. సో దట్ మనకి రేంజ్ అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో దట్ ఏంటంటే ఇన్ జనరల్గా మనకి చాలా వేరియేషన్ అనేది వచ్చేస్తుంది రేంజ్. ఈ వెహికల్లో ఏంటంటే మీకు చెప్తున్నాను కదా, యాక్యురేట్గా ఉండడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఈ బటన్ వచ్చేసరికి ఇది బ్యాటరీది. సో ఇక్కడ మనం సింగిల్ క్లిక్ చేస్తే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో కంప్లీట్గా మనకి సో బ్యాటరీ డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా ఉంటాయన్నమాట. రేంజ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు CO2 సేవ్డ్ అనమాట, మంత్లీ మనం ఎంత సేవ్ చేసాం అనేది. సో ఈ వాల్యూస్ అన్నీ ఇప్పుడు ప్రజెంట్ 0 ఉన్నాయి, బికాజ్ మనం కొత్త వెహికల్ కనుక. ఛార్జింగ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి డైరెక్ట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇది బ్యాటరీ అనేది డెడికేటెడ్ బటన్ దానికి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ సెంటర్ బటన్ అనేది మనకు పార్కింగ్ అనమాట. సో ప్రజెంట్ అయితే పార్కింగ్లో ఉంది. సో ఇప్పుడు న్యూట్రల్లో ఉంది వెహికల్. ఇది డ్రైవ్, ఇది రివర్స్. సో మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే పార్కింగ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ఆటో హోల్డ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఇచ్చారు, బట్ ఇది బేసిక్ వేరియంట్లోనే ఇది ప్రొవైడ్ చేస్తారు మనకి. ఆటో హోల్డ్ ఏంటంటే ట్రాఫిక్లో మనం డ్రైవ్ చేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. అంటే సింగిల్ క్లిక్లో మనం బ్రేక్ ఎంగేజ్ చేస్తే వెహికల్ అనేది హోల్డ్లో ఉంటుంది, అదే ఆటో హోల్డ్. బట్ ఈ బటన్ ఈ ఫంక్షన్ వర్క్ అవ్వాలంటే మనకి సీట్ బెల్ట్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి కప్ హోల్డర్స్ అనేది ప్రొవైడ్ చేశారు, బట్ ఎంత డీసెంట్గా ఉందంటే చాలా చాలా బాగుంది డోరు, ఈ ఫినిష్ అంతాను. అండ్ ఆర్మ్రెస్ట్ విషయానికి వస్తే డీసెంట్ ప్లేస్ అయితే ఉంది ఆర్మ్రెస్ట్కి. అండ్ 2 మెంబర్స్ కూడా హ్యాపీగా హ్యాండ్స్ అయితే ప్లేస్ చేయొచ్చు ఆర్మ్రెస్ట్లో అయితే. అండ్ ఈ వేరియంట్లో ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ ఇచ్చారు. సో రేర్ సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే లెగ్ రూమ్ అనేది బాగానే ఉందండి, నీ రూమ్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్లో. బట్ టై సపోర్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో అదొక్కటే చిన్న డిసడ్వాంటేజ్, రిమైనింగ్ అంతా బాగానే ఉంది. 2 మెంబర్స్ అయితే చాలా హ్యాపీగా కూర్చోవచ్చు. 3rd మెంబర్ కూడా కూర్చోవచ్చు, బట్ హెడ్ రెస్ట్ లేదు, ఎందుకంటే దీనికి హంప్ కూడా లేదు కాబట్టి 3rd మెంబర్ కూడా కూర్చోవచ్చు. ప్లేస్ కూడా బాగానే ఉంది. అండ్ రేర్ AC వెంట్స్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఒకటి C2C కేబుల్, ఒకటి USB to C ఒకటి మనకు ప్రొవైడ్ చేశారు, ఇది కూడా బాగానే ఉంది. అండ్ డ్రైవర్ సీట్లో మనకి మ్యాగజైన్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేశారు 2 సీట్కి, ప్యాసింజర్కి అండ్ డ్రైవర్ సీట్కి. అండ్ సీట్ కవర్స్ విషయానికి వస్తే నాకు తెలిసి ఎందుకంటే ఇవి డీసెంట్గా ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ ఇచ్చినా సరే ఇన్ జనరల్గా ఫ్యాబ్రిక్ ఇస్తే మనం ఇమ్మీడియట్గా సీట్ కవర్స్ అనేది వేయించేసుకోవాలని అనుకుంటాం, బట్ ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం దీనికి రెడ్ కలర్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చారు.
సో దట్ మనం చేంజ్ చేసుకోవాల్సిన సిటీ అయితే లేదు. అండ్ ఈ వెహికల్లో యాక్చువల్గా ఇప్పుడు 3 వేరియంట్స్ ఉన్నాయి. సో మనం ఎందుకు బేసిక్ వేరియంట్ మనం చూస్ చేసుకున్నాం అనేది చెప్పే ముందు అసలు 3 వేరియంట్స్ ప్రైస్ అనేది మీకు చెప్తాను. సో ఈ బేసిక్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆన్ రోడ్ వచ్చి 27 lakhs చేంజ్ ఉంది. అండ్ దీంట్లో మిడ్ వేరియంట్ వచ్చి మనకి 29 lakhs చేంజ్ ఉంది. అండ్ టాప్ ఎండ్ వచ్చేసరికి 31 lakhs చేంజ్ ఉంది. ఇది 27 చేంజ్ ఉంది కదా, యాజ్ ఆఫ్ నో అయితే దీంట్లో రోడ్ ట్యాక్స్ అనేది కంప్లీట్ ఆఫర్ చేసి ఇస్తున్నారనమాట. ఆల్మోస్ట్ మనకి 3.5 lakhs దాకా మీరు సేవ్ చేయొచ్చు. సో ఈ వెహికల్ మనకి 450 kilometers రేంజ్ ఉన్న వెహికల్ మీకు 24 lakhs చేంజ్కి మీకు వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ 24కి. సో ఈ ఆఫర్ అయితే నాకు తెలిసి ఇంకా ఎక్కువ రోజులు అయితే ఉండదండి. నాకు తెలిసి అంటే లైక్ ఇప్పుడు 2023 లాస్ట్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్ ఉన్నాయో వాటి వరకే పెడతారు. అండ్ 2024 మళ్ళీ మార్చి నుంచి మనకు కొత్త వెహికల్స్ వచ్చేస్తాయి కాబట్టి అట్లా ఉండదు ఈ ఆఫరు. అండ్ ఈ వెహికల్లో మిడ్ వేరియంట్లో ఇప్పుడు దీనికి 3 lakhs ప్లస్ ఆఫర్ ఏదైతే ఉందో దాంట్లో 1.5 lakh 1.8 lakhs మ్యాక్సిమం మాత్రమే ఉంటుంది ఆఫరు. సో దట్ అది 29 చేంజ్ నుంచి 28 దాకా మాత్రమే మీకు వస్తుంది. అండ్ టాప్ ఎండ్ అయితే అసలు ఆఫర్స్ ఏం లేదు, డైరెక్ట్ 31 lakhs మీరు పెట్టాల్సిందే. సో ఈ వెహికల్ మనకి 27 lakhs ఉన్న వెహికల్ 24 lakhsకి వచ్చింది. అండ్ ఈ మినిమల్ ఫ్యూచర్స్ మనం కాంప్రమైజ్ అయితే మనం ఆల్మోస్ట్ 3.5 lakhs మనీ అనేది సేవ్ చేసాం. సో బేస్ వేరియంట్ నేమ్ వచ్చేసరికి ఎగ్జైట్ అండి. సో మిడ్ వేరియంట్ వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ అండ్ టాప్ వేరియంట్ వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ ప్రో. సో బేస్ వేరియంట్లో మనకి 100% ఆర్టీఓ చార్జెస్ అనేది ఆఫర్ ఉంది. మిడ్ వేరియంట్లో వచ్చేసరికి 50% మాత్రమే ఉంది. అండ్ టాప్ వేరియంట్లో వచ్చేసరికి అసలు ఆఫర్ లేదు. ఈవీ గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఆల్మోస్ట్ 95% మంది అనేది. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మేము ఇంకా ఎలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.